హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా యమ్మీ రెసిపీ చోలే భటూరే. కాబూలీ చనా ఉంటుంది కదా, వైట్ శనగలు, ఆ రెసిపీ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసిన నేను ఒక 200 గ్రామ్స్ తీసుకున్నా. ఒక 2 కప్స్ అంతా 200 గ్రామ్స్ తీసుకొని మంచిగా కడుక్కొని అవి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కుక్కర్లో మనం ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకొని, ఒక టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని మంచిగా ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు దాన్ని మంచిగా ఉడకబెట్టుకుంటే సాఫ్ట్గా ఉడికిపోతుంది మనకి. అది అక్కడ ఉడుకుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే భటూరేకి పిండి తడుపుకోవాలి. ఈ పిండికి నేను ఒక 3 కప్స్ అంతా గోధుమ పిండి తీసుకున్న, ఆశీర్వాద్ ఆట, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఉప్మా రవ్వ, సూజీ ఉప్మా రవ్వ, ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె కానీ నెయ్యి కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ యాడ్ చేసిన. ఒక టీ స్పూన్ అంతా సాల్ట్, సరిపోయినన్ని వాటర్ వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది 3 కప్స్ ఆశీర్వాద్ ఆటకి మనకి ఎగ్జాక్ట్గా 1.5 కప్పు వాటర్ సరిపోతాయి. ఎగ్జాక్ట్గా 1.5 కప్పు వాటర్. ఆ కప్ అన్ని వాటర్తోని మనం పిండి తడిపేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా పూరీలు రెడీ అయిపోతాయి. పూరి అనొచ్చు, చోలే భటూరే. భటూరే అంటే ఏంటంటే కొంచెం మనము ఇందులో ఉప్మా రవ్వ యాడ్ చేసుకొని కొంచెం పెద్దగా చేసుకొని కొంచెం క్రిస్పీగా కాల్చుకుంటాం. పూరికి దానికి తేడా, పూరి ఏంది మనం సాఫ్ట్గా చేసుకుంటాం, భటూరే అంటే కొంచెం పెద్దగా చేసుకుంటాం, క్రిస్పీగా కాల్చుకుంటాం, ఉప్మా రవ్వ వేసుకొని చేసుకుంటాం. పూరీలలో మనం క్యాజువల్గా ఉప్మా రవ్వ వేసుకోం, మామూలుగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ చేసుకుంటాం. ఈ భటూరేలు మనం మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కువ మైదా పిండి యూజ్ సో కొంచెం హెల్తీగా గోధుమ పిండితో చేస్తున్నా. అది ఆప్షన్. మీకు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు గోధుమ పిండి ప్లేస్లో. ఇట్లా సాఫ్ట్గా పిండి తడుపుకొని ఒక 10 మినిట్స్ వరకు నానబెట్టేసేయండి పిండి. ఒక తడి క్లాత్ అన్న వేసుకొని లేకపోతే ఒక మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి పిండికి. అప్పుడు మనకి పిండి మంచిగా నాని మనం పూరీలు చేసుకునేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి భటూరే చేసుకునేటప్పుడు. ఓకే, ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 4 ఆనియన్స్, 4 టమాటోస్, ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇది మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మంచిగా కొంచెం దొడ్డుగా పేస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం దొడ్డుగా కట్ చేసుకొని ఫస్ట్ ఆనియన్ పేస్ట్ చేసుకొని తర్వాత టమాటో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 4 ఆనియన్స్, 4 టమాటోస్, ఇంచుమించు పావు కిలో 4 ఆనియన్స్, పావు కిలో కూడా ఉండవు, పావు కిలోకి తక్కువనే ఉంటాయి. సో ఇవి 2 పేస్ట్ చేసుకొని టమాటోస్లోనే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి రెండు పక్కన పేస్ట్ చేసుకున్న తర్వాత మనం అక్కడ చోలే ఉడకడానికి పెట్టినాం కదా. ఇప్పుడు మనకు చోలే సాఫ్ట్గా ఉడికిపోయినాయి. ఆవిరంతా పోయిన తర్వాత మనము చెక్ చేసుకోవాలి ఇవి మంచిగా ఉడికినాయా అని చెప్పేసి. ఉడకకపోతే మళ్ళీ ఒక 2-3 విజిల్స్ పెట్టి ఉడకబెట్టుకోండి. ఎందుకంటే ఇవి మెత్తగా ఉడకలేవంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది. సో అవి సాఫ్ట్గా ఉడకబెట్టుకొని మనం కర్రీ చేసుకోవాలి. నేను మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నా, ఇది ఆప్షన్. మీరు నార్మల్ రెగ్యులర్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు, గీ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి కొంచెం ఒక టీ స్పూన్ అంత జీరా, ఒక టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి అది కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఏదైతే ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకున్నామో అది యాడ్ చేసి ఆయిల్లో ఒక 2 to 3 మినిట్స్ మనం ఫ్రై చేయాలి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట, ఒక 2 to 3 మినిట్స్. ఆ తర్వాత టమాటో పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్ కూడా అందులోనే యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్పాచులాతో చేసుకోండి ఫ్రెండ్స్, స్పాచులాస్ యూజ్ చేయండి. స్పాచులాస్ యూజ్ చేస్తే మనకి ఏదైతే మనం ఆయిల్ యాడ్ చేసినామో ఆయిల్ అంతా కర్రీకి వచ్చేస్తుంది. క్లీన్గా కూడా డిష్ నుండి మనకి మంచిగా ఈజీగా లీవ్ అయిపోతుంది అనమాట. మనం నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేస్తాం కదా, అప్పుడు స్పాచులాస్ యూజ్ చేస్తే మనకు చాలా మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అంత పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కారం యాడ్ చేసుకొని సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఇవి కారము, పసుపు, చోలే మసాలా. ఇది చోలే మసాలా నేను ఎవరెస్ట్ చోలే మసాలా యూజ్ చేసిన. మీరు కావాలంటే ఏదైనా యూజ్ చేయొచ్చు చోలే మసాలా.
మనకి చోలే మసాలా సూపర్ మార్కెట్స్లో, కిరాణా స్టోర్లో అన్నిటి దగ్గర దొరుకుతుంది. అది ఒక నేను 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసిన. అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంట్లో చేసిన 1 టీ స్పూన్ అంతా గరం మసాలా యాడ్ చేసి అది మనం ఫ్రై అవ్వడానికి సిమ్లో అది ఫ్రై అవుతూ ఉంటుంది. సో అప్పటి వరకు మనము బటూరేస్ చేసుకుందాం. ఇక్కడ పక్కన మనకి పిండి మంచిగా నానిపోయింది. సో ఆ పిండిని మంచిగా మనం చపాతీ పిండిలాగా తీసుకొని ముద్దలు చేసుకొని సేమ్ మనము పూరిలాగా ఒత్తేసుకోవాలి. సేమ్ పూరిలాగా, పూరి కంటే కొంచెం పెద్దగా, చపాతీ కంటే కొంచెం చిన్నగా. ఓకే, పూరి కంటే కొంచెం పెద్దగా, చపాతీ కంటే కొంచెం చిన్నగా. కాంబినేషన్ బాగుంది కదా, రైమింగ్. పూరి కంటే కొంచెం చిన్నగా, చపాతీ కంటే పూరి కంటే కొంచెం పెద్దగా, చపాతీ కంటే కొంచెం చిన్నగా. ఓకే, అయిపోయింది. నాదైతే బటూరే రెడీ అయిపోయింది, ఫస్ట్ బటూరే. ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం పిండి ఉంటుంది కదా, ఇట్లా మనము డస్ట్ అంతా ఇట్లా ఆ పిండి అంతా ఇట్లా డస్ట్ చేసేసినామంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకు ఆ పిండి అంతా ఆయిల్కి పట్టది. అదొక చిన్న టిప్. అన్ని పూరీలు చేసుకొని బటూరే. ఓకే, పూరీలు అని అలవాటు అయిపోయింది. సో పూరీలనే వస్తుంది, బటూరే అని వస్తలేదు. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇది బటూరే, చోలే బటూరే. ఓకే, ఇవి చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అన్నీ ఒకేసారి చేసుకోకండి. ఫస్ట్ నేను కొన్ని చేసుకుంటున్నా, కొన్ని చేసుకొని మనం కాల్చుకున్నామంటే మంచిగా పొంగుతాయి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసినామంటే అవి సరిగా పొంగాయి అన్నమాట. సో కొన్ని చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇద్దరు ఉంటే మాత్రం ఈజీగా అయిపోతాయి. ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చుతుంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి కర్రీకి మనం అది ఏదైతే టమాటో పేస్ట్ అవన్నీ ఫ్రై చేస్తున్నాం కదా, అది మాడిపోకుండా కొంచెం ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసి అది ఒకసారి కలుపుకోండి. ఇవి ఇప్పుడు చోలే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా మిక్సీ జార్లో వేసుకున్నా అది మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా చోలే అంతా కర్రీలో యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే మనం చేసుకున్నామో ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేసేయండి. ఇది ఎందుకంటే కొంచెం గ్రేవీ మనకి థిక్గా వస్తుంది. శనగలు ఇట్లా కొంచెం శనగలు విత్ వాటర్ ఏదైతే మనం ఉడకబెట్టినామో ఆ వాటర్తోని ఆ కర్రీలో యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసినాక మనము ఇది ఏదైతే పేస్ట్ చేసుకున్నామో 2 టేబుల్ స్పూన్స్ అంత చోలే తీసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, థిక్నెస్ కూడా వస్తుంది. సో అది అక్కడ కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం బటూరేలు కాల్చుకుందాం. ఇట్లా సేమ్ ఆయిల్ హీట్ చేసుకొని సేమ్ మనం పూరిలాగా కాల్చేసుకొని కొంచెం క్రిస్పీగా అది ఇట్లా పొంగినట్టు ఉంటుంది, అట్లా కాల్చుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో వాచ్ చేయండి. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఉంది ఇందులో. చోలే బటూరే పిల్లలు ఎంతో హ్యాపీగా తింటారు. అందరికీ హాలిడేస్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ సండే సాటర్డే, ఇంకా సాటర్డే అన్నట్టు ఏముండదు. రోజు ఒక వెరైటీ అడుగుతారు, రోజు ఒక వెరైటీ చేసి పెట్టాల్సి వస్తుంది. సో వీడియోస్ చూడండి, ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి. ఇప్పుడు మన కర్రీ ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్ 1 మినిట్ సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని 1 మినిట్ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. పిల్లలతో ఎంజాయ్ చేయండి, పిల్లలకి చేసి పెట్టండి. హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.